ఏడు తిన్నావు కాదు, చూసారు ఏడు తినలేదా? అమ్మగారికి అయితే నేను తెల్లవారి నుంచి మా అమ్మగారు కనిపించారండి. అమ్మ నాకు ఏదైనా తినడానికి పెట్టమ్మా అనేసి అన్నారు. అయితే అప్పుడు నాకు ఏమి నేను తీసుకొని వెళ్ళలేదండి. టిఫిన్ అయితే నేను తినవలసిన టిఫిన్ అయితే నా దగ్గర ఉండేది. అందులో టిఫిన్ మాత్రం ఇడ్లీ ఉండేదండి. ఆ ఇడ్లీ అయితే ఇగోండి ఈ విధంగా ఇస్తున్నానండి. చట్నీ వేస్తానంటే కారం అన్నది. నా దగ్గర అయితే పంచదార కూడా లేదు. ఇదిగో కొన్ని పంచదారతోనైనా పెడదామంటే పంచదార లేదు. సరేనా? ఇడ్లీ ఉండేది. ఈ విధంగా ఆవిడ కూర్చోబెట్టి ఇగోండి పాప మా ఇడ్లీ కూడా తినలేకపోతుంది. ఉడుకులాగా వచ్చి తినలేకపోతుంది. నేను తినిపిస్తానంటే వద్దమ్మా నేను తింటాను అన్నది. నచ్చిందా? బాగుందా? తింటుంది ఆవిడ. ఇదిగోండి చూడండి పాపం ఆకలితో ఉందండి. ఈ చలికి పాపము ఈ ముసలోళ్ళు ఏం వండుకోరండి. తర్వాతను అలాగే ఉంటారు పాపము. తర్వాత ఫీల్డ్ లోకి వెళ్తానండి నేను. వెళ్ళేటప్పుడు ఇలాంటి ఓల్డ్ ఉమెన్స్ కానీ ఎవరైనా కనిపిస్తే ఈరోజు ఎక్కడ హెల్ప్ చేయండి. అంటే డబ్బు పరంగా మనం ఇచ్చినా వాళ్ళ కడుపు నిండదండి. మరి ఆధార్ లేకపోతే ఫుడ్ రూపంలో ఇస్తే చాలా మంచిదండి. ఇటువంటి ముసలికి విలేజ్లో చెప్పావు కదా ఏంటంటే వాళ్ళకి అంతమంది ఉంటారు. టైంకి కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టలేని వాళ్ళు ఉంటారండి. వాళ్ళ ఇబ్బందులు లేకపోతే ఇంకేం సమస్యల వలన కొంచెం ఇలా ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళు కనబడితే వాళ్ళ కడుపుకి అన్నం పెడితే చాలా మంచిదండి.